గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రానున్న ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందులో భాగంగానే గల్లా జయదేవ్ మరో 4 రోజుల్లో అంటే ఈ నెల 28వ తేదీన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటుగా టీడీపీ నేతలందరితో కూడా భేటీ కానున్నారని సమాచారం. ఇక ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో టీడీపీ నేతలకు ఆత్మీయ విందు ఇవ్వబోతున్నారు గల్లా. ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానానికి సంకేతాలైతే పంపించారు గల్లా జయదేవ్. రెండుసార్లు తనని గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో లోకేష్, జయదేవ్ కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మీటింగ్ కోసం భారీగా ఏర్పాట్లు ఇప్పటికే మొదలైపోయాయి. అయితే ఇంతకాలం టీడీపీలో కీలక భూమిక పోషించింది గల్లా ఫ్యామిలీ. అయితే ఇప్పుడు గల్లా జయదేవ్ ఎందుకు పోటీకి దూరం అవుతున్నారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. మొత్తానికి గల్లా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా లేక వేరే పార్టీ వైపు చూడాలని చూస్తున్నారా అనే అనుమానాలైతే మొదలవుతున్నాయి. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రానున్న ఎన్నికల్లో పోటీకైతే దూరం కానున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందులో భాగంగానే గల్లా జయదేవ్ మరో 4 రోజుల్లో అంటే ఈ నెల 28వ తేదీన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటుగా టీడీపీ నేతలతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో టీడీపీ నేతలకు ఆత్మీయ విందు ఇవ్వబోతున్నారు గల్లా జయదేవ్. ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీకి అధిష్టానంకి సంకేతాలైతే పంపించారు. రెడీగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఎన్నికలకు సంబంధించి దూరం అవుతున్నారు గల్లా జయదేవ్ అయితే ఏం జరుగుంటుంది? అంటే ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తున్నారా లేకపోతే ఇంకేదైనా జరగబోతోందా? ఏం జరగబోతోంది? మమత, గుంటూరు జిల్లాలో రానున్న ఎన్నికలకు సంబంధించి చాలా హాట్ గా పరిణామాలన్నీ మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు పార్లమెంట్ నుంచి 2 సార్లుగా ఎంపీగా విజయం సాధించినటువంటి గల్లా జయదేవ్ ఈ నెల 28వ తేదీన అధికారికంగా బిందు ప్రకటన అంటే తన 2 సార్లు గెలిపించినటువంటి వాటి కార్యకర్తలు అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ మెసేజ్ లోనే ఒక మెసేజ్ ని కూడా వాళ్ళ అభిమానులు కూడా పంపడం జరిగింది. 28న ఇస్తున్నటువంటి బిందుకు సంబంధించి అందరూ అటెండ్ కావాలి, 2 సార్లు నాకు ఇక్కడ అవకాశాన్ని కల్పించి నన్ను గెలిపించిన కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నానంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయటం లేదనేది కూడా ఆయన ఉన్నటువంటి వ్యూహంగా కూడా కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉండి గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికల తరుణంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ముందుగానే మెసేజ్ ఎవరికైతే ఇన్విటేషన్ ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా పూర్తిగా సమాచారాన్ని కూడా అందించడం కూడా జరిగింది. అంటే అందరూ అందుబాటులో ఉండాలి, 28 ఈ కార్యక్రమం ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ పరిధిలో పోటీకి దూరంగా ఉన్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఏదైతే ఆత్మీయ సమావేశం అనే పేరు ఏదైతే పెట్టారో దానిలో కూడా 2 సార్లు నాకు సహకరించినటువంటి నా గెలుపును కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత సభ అంటూ కూడా ఏదైతే చెబుతున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకొని గల్లా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యి అదే విధంగా రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా పోటీకి దూరంగా ఉంటాడంటూ కూడా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే 28 ఆయన ఎటువంటి సందేశాన్ని ఇస్తాడు, కార్యకర్తలకు ఏం చెప్తారు, కార్యకర్తల మీటింగ్ లో ఎటువంటి ఉపన్యాసం ఉంటుందని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు తెలుగుదేశానికి సంబంధించి కూడా ఎంపీ జయదేవే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఏ వ్యక్తిని కూడా అక్కడ ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే భవిష్యత్తులో చూసినట్లయితే కనుక తప్పనిసరిగా జయదేవ్ కనుక పార్టీ మార్పు లేదా చేర్పు జరిగితే కనుక ఆయన వాళ్ళ సొంత జిల్లా చిత్తూరు వైపు నుంచి పోటీకి సిద్ధమవుతారా లేదా చిత్తూరు ప్రాంతంలో ఉంటారా అనేది కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే కనుక తెలుగుదేశం పార్టీకి గల్లా జయదేవ్
బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధమైనటువంటి సంకేతాలు పంపిన విధంగా కూడా ఆయన మెసేజ్ ఉండటం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళ అభిమానులు కూడా ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. 28న ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.